ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. మన జీవితంలో సంవత్సరములు వెంబడి సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి. కానీ రాతి బండలుగా మారిన మన జీవితాల్లో మాత్రం ఏ మార్పు లేదు. అయినప్పటికీ నీవెట్లా జీవించినప్పటికీ నీ ప్రవర్తనకు ప్రతిఫలమియ్యక ఆయన కృపలో ఈ క్షణం వరకు నిన్ను నడిపిస్తూ మరొక నూతన సంవత్సరంలోనికి నిన్ను ప్రవేశపెట్టడానికి ఆయన ఇష్టపడుతున్న తరుణంలో పరిశుద్ధ దేవుని పిల్లలముగా మన జీవిత భాగస్వామ్యం పట్ల మన విశ్వసనీయత ఏ రీతిగా ఉందో స్వపరిశీలన చేసుకునే ప్రయత్నం ఎల్లప్పుడూ మనం చేస్తూ ఉండాలి. గృహస్థ జీవనము ప్రశస్తమైనది, పరిశుద్ధమైనది. అది తుది శ్వాస వరకు పరిశుద్ధముగానే కాపాడుకోవాలి. భార్య తన స్వంత పురుషునికి మాత్రమే అనగా తన భర్తకు మాత్రమే లోబడి ఉండాలి. పరాయి పురుషులకు లోబడకూడదు. భర్త తన స్వంత స్త్రీని మాత్రమే ప్రేమించాలి అనగా తన భార్యకు దక్కాల్సిన ప్రేమ పరాయి స్త్రీల పాలు కాకూడదు. భార్య ముందు లోబడాలా, భర్త ముందు ప్రేమించాలా, ఏది ముందు జరగాలి అనేది మనకు వస్తున్నటువంటి ప్రశ్న. ఏది ముందు కాదు, రెండు ఏకకాలంలో జరగాలి. అట్లాంటి గృహస్థ జీవనం భూమి మీద ఒక పరలోకంలా ఉంటుంది. అయితే మన కుటుంబాలు నరకప్రాయం అవుతున్నాయి అనంటే తప్పకుండా ఇద్దరిలో ఎవరో ఒకరి లోపం ఉండి తీరుతుంది. భార్యాభర్తలు జీవితాంతం ఒకే చోట కలిసి జీవించడమే వాక్యానుసారము. మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ కొంతకాలం దూరముగా జీవించవలసినప్పటికీ మన యథార్థతను కోల్పోవడానికి వీల్లేదు. మనం మనుషులను మోసం చేయగలమేమో గాని దేవుని చేతిలో మాత్రం అడ్డంగా బుక్కైపోతాం. కొన్ని సందర్భాలలో నేను అందరినీ మోసం చేయగలుగుతున్నానని నీవు సంబరపడినా నీ మనసాక్షి మాత్రం అనుక్షణం నీ మీద నేరస్థాపము చేస్తూనే ఉంటుంది. సమాధానం కోల్పోయిన విషయం నీకు స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ ఎంతకాలం మనసాక్షిని చంపేసి నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించగలవు? ప్రియ స్నేహితుడా, వాక్యం అంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తున్నప్పటికీ ఆయన కృపలో నిన్ను కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి నిన్ను ప్రవేశపెట్టడానికి ఆయన ఇష్టపడినాడు. ఆయన కృప ఉగ్రతగా మారితే తట్టుకోవడం నీ తరం కాదు. ఒక క్షణం ఆగి ఆలోచించు. నీ జీవితాన్ని సరిచేసుకుని రోత జీవితాన్ని పాతిపెట్టి సమాధానముతో నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని కొనసాగించు. అప్పుడు నీ జీవితం ధన్యకరమవుతుంది. నీ కుటుంబం చిన్న పరలోకంగా ఉంటుంది. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృపా ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. ఈ భయంకరమైన దినాలలో మాకు మా కుటుంబాలకు తగు భద్రతను దయచేయండి ప్రభువా. మా కుటుంబాలకి నాయకుడిగా సమస్తము నీవే ఉండి పరిపాలించండి, నడిపించండి. అదే రీతిగా వాక్యమైన ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభువా. నీ యొక్క వాక్యం వారిలో నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. అదే విధంగా దూరదేశంలో ఉండి ఈ వాక్యముని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి ప్రభువా. చిన్న పరలోకం వలె మా కుటుంబంలో ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప సమృద్ధి చేత నింపండి. ఏ శోధన, ఏ కీడు, ప్రమాదము, తెగులు మా కుటుంబాలకు వాటిల్లకుండా నీ యొక్క అమూల్యమైన కంచె మా గృహాల చుట్టూ ఉంచి బలపరిచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి.
దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.